మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమ్ హాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459. అప్పటిగా మొత్తం ఛానల్ ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని కొత్తపల్లి పంచాయతీ సర్పంచు, కడప జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు శివచంద్రారెడ్డి గారి కోరిక మేరకు వారు సొంతంగా స్థలం ఇచ్చి తర్వాత ప్రభుత్వ నిధులతో నిర్మించిన సచివాలయం, రైతు సేవా కేంద్రం, ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లని ఇవాళ పెద్దలు ప్రొద్దుటూరు శాసనసభ్యులు వరదరారెడ్డి గారి, అదేవిధంగా జమలమడుగు శాసనసభ్యులు ఆదినాయుడు గారి సమక్షంలో ప్రారంభించడం జరిగింది. తద్వారా కొత్తపల్లి, అదేవిధంగా పక్కనుంటున్న మడూరు ఇతర పంచాయతీలకి సౌలభ్యంగా ఉంటుంది. రైతులకు రైతు సేవా కేంద్రం ద్వారా, అదేవిధంగా ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ద్వారా కూడా ఒక నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి గ్రామంలోకి వస్తున్నాయి. ఈ సందర్భంగా తన సొంత నిధులతో స్థలం కొని ఈ భవనాలను నిర్మించడానికి ప్రధాన కారణమైన శివచంద్రారెడ్డి గారిని అభినందిస్తున్నాను. అదేవిధంగా ఈ గ్రామానికి వచ్చిన సందర్భంలో వారు అనేక సమస్యల్ని నా దృష్టికి, గౌరవ శాసనసభ్యులైన వరదరారెడ్డి గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. మడూరు కాలువ ఒకప్పుడు పంట కాలువగా ఉంటున్న ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా అది మురికి కాలువగా మారింది, దుర్గంధ భూయిష్టంగా ఉంటుంది. తద్వారా అనేక రకాలైన ఆరోగ్య సమస్యలు ఈ ప్రాంతం వాసులకు వస్తున్నాయని చెప్పడం జరిగింది. దానికి తగిన పరిష్కారం కనిపెట్టడం కోసం ఎస్టీపీ చేయడానికి అవకాశం ఉందా, ఇతరత్ర వీటి గురించి కలెక్టర్ గారికి కూడా కోరడం జరిగింది. అదేవిధంగా ఈ గ్రామంలో 1800 జనాభా ఉంటే 4300 పశువులు ఉన్నాయని కూడా వారు చెప్పడం జరిగింది. తద్వారా ఏదైనా ఇక్కడ ఒక వెటనరీ హాస్పిటల్కి అవకాశం ఉందా అని అడిగారు. దాన్ని ఖచ్చితంగా సంబంధిత శాఖ మంత్రి వర్యులైన అచ్చెన్నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. ఈ గ్రామానికి సంబంధించిన 15 సెంట్లు శ్మశానానికి కూడా ఉందని ఇప్పుడే చెప్తున్నారు. వీటికి సంబంధించిన పరిష్కారాన్ని కూడా ప్రయత్నం చేయడం. ఈ సందర్భంగా వారు, నేను ప్రొద్దుటూరు వాసి కావడంతో, ప్రొద్దుటూరులో పుట్టి పెరగడం వల్ల ఈ ప్రాంతవాసిని కాబట్టి గ్రామాన్ని దత్తత తీసుకోమని వారు నన్ను కోరడం జరిగింది. ఈ దత్తత ఇవన్నీ మాటలు చెప్పి వెళ్ళిపోవడం కాదు, కానీ ఈ గ్రామానికి, ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించిన లేదా ఈ గ్రామానికి సంబంధించిన సమస్యలు ఏదైనా ఉంటే వారికి పెద్దలు గౌరవనీయులు వరదరారెడ్డి గారి సహకారంతో పరిష్కారం చేయడానికి నేను కూడా నా వంతు ఉడతాభక్తిగా ప్రయత్నం చేస్తానని సందర్భంగా తెలియజేస్తున్నా. అయితే గత ప్రభుత్వం అనాలోచితంగా తీసుకున్న అనేక నిర్ణయాల వల్ల అనేక ఇబ్బందులు వచ్చాయి. సచివాలయాన్ని తీసుకురావడం, సచివాలయాల్లో అనేక మంది స్టాఫ్ని పెట్టడం, స్కిల్డ్ లేబర్ పెట్టడం, ముఖ్యంగా మాకు సంబంధించిన ఏఎన్ఎంలను సచివాలయ పరిధిలోకి తీసుకురావడం వల్ల అనేక సమస్యలు వాళ్ళు ఎదుర్కొన్నారు. ఎందుకంటే మా వాళ్ళు ఉదయం 6 గంటల నుంచి 7 గంటల నుంచి 10 మొదలు పెడతారు. సచివాలయంలో 10 గంటలకు వచ్చి ఎఫ్ఆర్ఎస్ చేయాల్సిన పరిస్థితి. తద్వారా ఇబ్బందులు గుర్తించి వీటిని ఏఎన్ఎంలని, అత్యవసర వైద్య సేవలు అందించే ఏఎన్ఎంల ఆశా వర్కర్లని సచివాలయం పరిధిలో నుంచి బయటికి తీసుకెళ్లి వాటిని మళ్ళీ పిఎస్సి, విఎస్సి పరిధిలోకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా స్కిల్డ్ ఎంప్లాయీస్ అయితే ఎవరు ఉంటారు, ఉదాహరణకి ఒక ఇరిగేషన్ ఏఈ ఇక్కడ వచ్చి పంచాయతీ సచివాలయంలో కూర్చోవడం, ఇతరత్ర పనులు చేయకపోవడం వల్ల అనేక సమస్యలు మనకు వచ్చాయి. ఎందుకంటే ఏ కాలువకు చూసినా కూడా మీరు పూడికలు తీకపోవడం, జంగిలు రావడం, లేదా గండ్లు పడ్డం, తద్వారా నీళ్లు నిలవకపోవడం, సాగునీరు రైతులకు అందకుండా, పంట పొలాలు చేరకుండా అనేక ఇబ్బందులు పడ్డాయి. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి వచ్చినప్పుడు ఇటీవల క్యాబినెట్లో కూడా వీటి మీద సుదీర్ఘమైన చర్చ జరిగింది. ఈ స్కిల్డ్ వర్కర్స్ అయితే ఉన్నారు వీరిని, అదేవిధంగా అత్యవసర వైద్య సేవలు అందించే ఏఎన్ఎం ఆశా వర్కర్లను కూడా ఆ పరిధిలోంచి బయటికి తీసుకురావాలని కూడా నిర్ణయించారు. తద్వారా ఈ నిరాటంకంగా సేవలు ప్రజలకు అందించడానికి, రైతులకు అందించడానికి
అవకాశం ఉంటుంది. గత ప్రభుత్వం అనేక రకాలైన అనాలోచిత నిర్ణయాలు తీసుకుంది. ఏ విషయాన్ని కూడా ఆలోచన చేయడం, దాన్ని ఆచరణలోకి తీసుకురాకుండా రాష్ట్రాన్ని గమన మార్గంలోకి తీసుకెళ్ళింది. అత్యంత ప్రధానంగా ఏంటంటే, బాధాకర విషయం ఏంటంటే, ఈ జిల్లా వాసిగా జిల్లా ప్రజలు కొన్ని దశాబ్దాల పాటు కుటుంబాన్ని ఆదరించారు, గుండెల్లో పెట్టుకున్నారు. అటువంటి ప్రజలకి మనకు అవకాశం వచ్చినప్పుడు తిరిగి ఇవ్వాల్సిన బాధ్యత ఏ ఒక సంరక్షకుడిగా భావించే ఏ నాయకుడికైనా ఉంటుంది. కానీ ఆ బాధ్యతను విస్మరించి కేవలం తన స్వార్థం చూసుకొని తనకు లక్షల కోట్లు ప్రజాధనాన్ని దోచుకోవడం మీద దృష్టి పెట్టి, లేదా తన సొంత బ్రాండ్ తయారు చేసుకుని ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడి మొత్తం రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి ఈ కడప జిల్లాని కూడా సొంత జిల్లా అని కూడా కొద్ది కూడా ఆలోచన లేకుండా, కొద్ది పక్షపాత ధోరణి లేకుండా ఈ జిల్లా పట్ల కూడా వివక్ష చూపించిన గత నాయకుల్ని మనం గుర్తించాలి, ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. చివరికి ఎటువంటి దారుణం అంటే, పేర్ల పిచ్చి కారణంగా ఈ కడప జిల్లా అనేక పేర్లు పెట్టుకున్నారు. తప్పులేదే పథకాలు పేర్లు పెట్టుకుంటారు, ఇంకో ప్రభుత్వం వస్తే తీస్తుంది, రకరకాలు ఉంటాయి. లేదా జాతి నాయకుల పేర్లు పెట్టుకోవాలా, సొంత కుటుంబ సభ్యుల పేర్లు సొంత పేరు పెట్టుకున్నారు. ప్రతిదానికి జగనన్న పెట్టుకున్నారు. కాదని నేను దాన్ని కూడా నేను వ్యతిరేకించాలా. సరే, ఎవరి మానసిక వైపరీత్యం వాళ్ళకు ఉంటుంది. కానీ కడపకి ఒక ప్రాశస్త్యం ఉంది, ఒక ఆధ్యాత్మిక నేపథ్యం ఉంది. కడప దానికి కూడా పేరు మార్చి కడప వైఎస్ఆర్ కడప అని ఉంటున్న పేరుని డాక్టర్ వైఎస్ఆర్ కడప ఉంటున్న దాన్ని తీసేసి డాక్టర్ వైఎస్ఆర్ జిల్లా అని పెట్టారు. ఏంటి ఔచిత్యం ఏంటి? దానివల్ల రాజశేఖర గారి గౌరవం ఏమైనా పెరిగిందా? గడప అంటే తొలి గడప. కలియుగ వెంకటేశ్వరుడు తిరుమలకు వెళ్ళలేని వారు తొలి గడపలో దర్శనం చేసుకుంటే ఆ పుణ్యం లభిస్తుందని భావించేవారు. అప్పట్లో ఈ ప్రయాణ సౌకర్యం ఉండేది కాదు కాబట్టి. దానికి అంత చారిత్రక నేపథ్యం, ఆధ్యాత్మిక ప్రాశస్త్యం ఉన్న ప్రాంతం పేరు కూడా మార్చే ప్రయత్నం చేశారు. అయితే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నాకు ఒక రకంగా సంతోషం ఉంది. గతంలో ఈ జిల్లాలో పర్యటించినప్పుడు అనేక చోట అడిగాను, రాజశేఖర రెడ్డి గారు అంటే మాకు గౌరవం ఉంది, కాదనని జిల్లావాసిగా ముఖ్యమంత్రిగా అంతో ఎంతో మంచి చేయడానికి ప్రయత్నం చేశారు. కానీ ఆయనను కడప పేరు పూర్తిగా తీసి పేరు పెట్టడాన్ని మాత్రం వ్యతిరేకిస్తున్నాం. అది చాలా అనాలోచిత చర్యని గతంలో చెప్పాం. అదేవిధంగా నేను ప్రభుత్వానికి ఉత్తరం రాయడం జరిగింది. ఆ ఉత్తరానికి స్పందించిన కూటమి ప్రభుత్వం పేరు మళ్ళీ మార్చి వైఎస్ఆర్ గారి పేరు తీసేమని నేను అడగల. వైఎస్ఆర్ గారి పేరు ఉంటూనే డాక్టర్ వైఎస్ఆర్ కడప జిల్లాగా పెట్టాము. అటువంటి అనాలోచిత చర్యలు కనీసం భవిష్యత్తులో ఉన్న ఆ నాయకుడు తీసుకోకుండా ఉంటే జిల్లా వాసులకు కూడా కొంత ఇంతో న్యాయం చేసినట్టు అవుతుంది. పాప చనిపోయింది, చనిపోతే డిఎంహెచ్ఓ గారు, స్థానికంగా ఉండే డిఎంహెచ్ఓ గారు సాధారణమైన నివేదిక ఇచ్చారు. నివేదిక ఇవ్వలేదు. ఎందుకంటే ఇది మా దృష్టికి వచ్చేసరికి వాళ్ళు పోయిన నెల ఫిబ్రవరి నెలలో 28వ తేదీ ఎయిమ్స్లో చేరడం జరిగింది. వాంతులు, జ్వరము, ఇటువంటి సీజర్సు, వాటరింగ్ కారణంగా చేరితే వాళ్ళు వైద్యం అందించారు. 16వ తేదీన ఆ బాలిక మరణించింది దురదృష్టవశాత్తు. అయితే దాన్ని వీడిఆర్ఎల్ ల్యాబ్కు పంపిస్తే దాంట్లో హ్యూమన్ ఏవియన్ ఇన్ఫ్లుయెంజా వైరస్ ఉన్నట్టుగా గుర్తించడం జరిగింది. దాన్ని మళ్ళీ రీకన్ఫర్మేషన్ కోసం పూణేలోని ఎన్ఐవి ల్యాబ్కి పంపడం జరిగింది. పూణేలో ఎన్ఐవి ల్యాబ్ 31 మార్చి నాడు అక్కడ ఖచ్చితంగా ఇది హ్యూమన్ ఇన్ఫ్లుయెంజా జరిగింది, హ్యూమన్ ఏవియన్ ఇన్ఫ్లుయెంజా వైరస్ కారణంగానే ఆ బాలిక మరణించిందని చెప్పడం జరిగింది. వెంటనే మేము ప్రభుత్వం స్పందించి, ఎందుకంటే ప్రజల్లో వీటిని తీసుకెళ్లకుండా ఎందుకు కారణాలు ఏంటనే గుర్తించే ప్రయత్నం చేశాం. ఆ చుట్టూ మొత్తం 18 టీములను అక్కడికి పంపడం జరిగింది. 2 రోజులుగా టీములు జరుగుతున్నాయి. 1 కిలోమీటర్ పరిధిలో రేడియస్లో ప్రతి ఇంటికి ఫీవర్ సర్వే కూడా నిర్వహించడం జరిగింది. అనేక కారణాలు ఏంటయ్యా అంటే, దీంట్లో ప్రధాన కారణంగా ఆ పాప కుక్క పిల్లలతో, స్ట్రే డాగ్స్తో ఆడుకునే, ఎందుకంటే ఈ హ్యూమన్ ఏవియన్ ఇన్ఫ్లుయెంజా అనేది పక్షుల వల్ల కానీ జంతువులు కానీ లాలాజలంతో వస్తుంది. ఆడుకోవడము. అందుకే ప్రధానంగా ఆ పాపకి పచ్చి మాంసం, కోడి మాంసం తినే అలవాటు ఉండిందని, అంటే రా చికెన్ తినే అలవాటు ఉందని, ఆ 2 రోజులు జ్వరం బారిన పడిందో 2 రోజుల ముందు కూడా కోస్తుంటే పాప అడిగిందని చెప్పి 2 ముక్కలు పచ్చి మాంసం ఇచ్చినట్టుగా ఆ తల్లి చెప్పడం జరిగింది. అమ్మాయి పేరు జ్యోతి అనుకుంటాను. ఆ తల్లి చెప్పడం, దాని కారణంగానే ఈ వైరస్ ప్రబలడం ఇది జరిగింది. దీని వెంటనే స్పందించి తగిన ఇది చేస్తూ మొత్తం కట్టుదిట్టం చేసి పల్నాడు జిల్లాలో అన్ని విధాల జాగ్రత్తలు తీసుకుంటాం. అయితే ప్రజలు పానిక్ అయ్యే అవకాశం ఉంది. ఇంకా ఎక్కడ కూడా ఇది ఎపిడెమియాలజికల్ టెస్ట్ కూడా చేయించాం. ఆర్ఆర్పి ర్యాపిడ్ రెస్పాన్స్ టీంని కూడా పంపడం జరిగింది. అనేక వైద్య సిబ్బందిని, హెల్త్ ప్రొఫెషనల్స్ని వాటి అక్కడ ఉంచి నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. అయితే ఎటువంటి ప్రమాదం లేదు, ఎటువంటి ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పరిధి కంప్లీట్గా గత 5 ఏళ్లలో ఇటువంటి కేసులు దేశవ్యాప్తంగా 5 వచ్చాయి. వెస్ట్ బెంగాల్లో 2, ఇతర కర్ణాటకలో 1, అక్కడ ఇంకోటి వచ్చి ఆంధ్రప్రదేశ్లో 1 వచ్చింది. కాబట్టి ఎపిడెమియాలజికల్ సర్వేలో కూడా మేము చేస్తున్న టెస్టింగ్లో కూడా వీటిలో ప్రమాదకరమైన ఇదే లేదు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది. ప్రొద్దుటూరులో కడప జిల్లాలో సంబంధించి వైద్యాధికారులు ఎటువంటి నిబంధనలు లేని హాస్పిటల్కు పర్మిషన్ లేవడం వల్ల గత నెలలో 3 మంది పసికందులు చనిపోయారు సార్. వాటికి సంబంధించి రెస్పాన్స్ కూడా కావడం లేదు సార్. గతంలో గత 5 సంవత్సరాలు చెప్తాను, 1350 హాస్పిటల్లకు అనుమతులు ఇస్తే దాంట్లో దగ్గర 650 ఆసుపత్రులు ప్రైవేట్ ఆసుపత్రులు.
అంటే ఏమీ చూడకుండా చేశారు. అందుకని మేము వచ్చినప్పటి నుంచి ఇవాళ మీరు చూస్తే ఇప్పటిదాకా 10 నెలల కాలంలో కేవలం 63 ఆసుపత్రులకు మాత్రమే మేము ఎంపానల్మెంట్ ఇచ్చాం ఎన్టీఆర్ వైద్య సేవ కింద. ఎందుకంటే ప్రతి ఆసుపత్రిని గమనిస్తున్నాం, నియమ నిబంధనలకు ఉన్నాయా, కావాల్సిన డాక్టర్ల సంఖ్యలో ఉన్నారా, లేదా ఏవైతే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలో నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయా లేదా అని అన్నీ చూస్తున్నాం. ఇప్పుడు కూడా మిగతా హాస్పిటల్లో కూడా ఇన్స్పెక్షన్స్ కూడా చేసే ప్రయత్నం చేస్తున్నాం. అనేక అవకతవకలతో గతంలో ఆలోచించకుండా చేశారు, అది మాత్రం వాస్తవం, నేను ఒప్పుకుంటాను. పెద్ద ఎత్తున ఆరోగ్యశ్రీలో అవినీతి జరిగేది, ఇవాళ వాటిని అన్ని సరిచేసే ప్రయత్నం చేస్తున్నాం. గతంలో ఎంపానల్మెంట్ విభాగంలో కూడా అవినీతి అధికారులు ఉన్నారు, అధికారులను కూడా తొలగించేసాం. ఇప్పుడు కొత్తగా వీటి మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టగానే కొత్తగా ఎంపానల్మెంట్ లేకుండా మన ప్రొద్దుటూరుకు సంబంధించి కూడా నేను సొంత ఊరు వాసిని కాబట్టి నా దగ్గర కూడా ఎంపానల్మెంట్ గురించి ఒక 1-2 ఆసుపత్రులు ఇచ్చారు. 6 నెలల నుంచి అడుగుతున్నారు. అయినా మేము పూర్తిగా వీటి మీద ఒక స్టడీ చేసిన తర్వాత అన్ని నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయంటేనే ఎంపానల్మెంట్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి రాబోయే భవిష్యత్తులో ఇట్లా చేయవు, గతంలో జరిగిన వాటిని కూడా ఖచ్చితంగా వాటి మీద చర్యలు తీసుకుంటాం.